హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మా ఛానల్లో కంప్లీట్గా మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు వ్లాగ్ చేస్తున్నానండి. మార్నింగ్ నుంచి మన పనులు చాలా హడావిడిగా ఉంటాయి కదండి. మార్నింగ్ బాక్సెస్ పెట్టడము, వెజిల్స్ క్లీన్ చేసుకోవడము, వాషింగ్, అలాగే పిల్లలు వచ్చేసరికి ఇంకా చేసుకునే పనులు, అలాగే వెజిటేబుల్స్ తెచ్చుకుంటే అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో, అవన్నీ ఈ వీడియోలో ఉంటాయండి. అలాగే డైట్ రెసిపీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా హెల్త్ టిప్స్ ఉంటాయి. అలాగే హెయిర్ కేర్ గురించి, హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది నేను నైట్ నానబెట్టేసి రుబ్బి పెట్టేసాను. మార్నింగ్ కల్లా ఇలా ఫర్మెంట్ అయిపోయిందనమాట. ఇందులో రాగులు, అలాగే సామలు, కొద్దిగా పెసరపప్పు, అలాగే కొంచెం మినపప్పు, కొద్దిగా మెంతులు వేసి ఒక 6 to 7 hours నానబెట్టేసిన తర్వాత రుబ్బి పెట్టుకున్నానండి. నైట్ ఇలా రుబ్బి పెట్టిన తర్వాత మార్నింగ్ కల్లా చాలా ఫర్మెంట్ అయిపోయింది. హెల్దీ రెసిపీస్ అనగానే పెద్ద కష్టం ఏమీ కాదండి. మనం వాటిలో కొంచెం మార్పులు చేసుకోవడం మన కోసమే చాలా మంచిదండి. హెల్దీ రెసిపీస్ అనగానే మనం రైస్ ప్లేస్లో కొంచెం మిల్లెట్స్ యూజ్ చేసుకోవడం, మార్నింగ్ అలాగే హాట్ వాటర్ తీసుకోవడము, అలాగే కొంచెం డీటాక్స్ వాటర్ తీసుకోవడం మనకి పిల్లలకి చాలా చాలా మంచిదండి. ఇప్పుడు నేను మార్నింగ్ డే రొటీన్ అంటే నాకు హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఒకటి డీటాక్స్ వాటర్ తయారు చేస్తూ ఉంటాను. ఇటు టిఫిన్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అటు ఏమేమి బాక్సెస్కి ఏమేమి పెట్టాలని చెప్పేసి అవి చూసుకుంటూ ఉంటాను అనమాట. కంప్లీట్గా హాట్ వాటర్ తాగడం అయిపోయిందండి. ఇటు డీటాక్స్ వాటర్ ఈరోజు ఓన్లీ జీరా వాటర్ చేస్తున్నాను. అలాగే పిల్లలకి బాక్స్లోకి, అలాగే మాకు బ్రేక్ఫాస్ట్లోకి ఏమేమి దోశలు చేయాలి, చట్నీ చేయాలి, అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది సామలతోనండి. తొందరగా ఏమంటారు, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. తొందరగా చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. మనం వేసిన తర్వాత కొంచెం మనం వైట్ దోశలు అయితేనా కొంచెం టైం పడుతుంది కాలడానికి. ఇది అలా కాదండి, త్వరగా కాలుతుంది అనమాట. ఫాస్ట్గా తీసేయాలి, ఎందుకంటే రాగులు, మిల్లెట్స్ ఉంటాయి కాబట్టి త్వరగా కాలుతుంది. అందుకే నేను మరీ పల్చగా వేయకుండా కొంచెం లావుగానే వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప లేచి వచ్చేసింది అనమాట. మార్నింగ్ వాళ్ళకి కొంచెం రిఫ్రెష్గా ఉండాలంటే టీవీలో అలా దేవుడికి సంబంధించినవి, దక్షిణామూర్తి స్తోత్రమే కావచ్చు, హనుమాన్ చాలీసా, అలాంటివి పెడుతూ ఉంటే వాళ్ళు వింటూ రెడీ అవుతూ ఉంటారండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇలా పావుబాజీ చేశాను. పావుబాజీ కోసం కర్రీ మాత్రం నైటే ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. పావుస్ మాత్రం ఇప్పుడు కొంచెం బటర్ వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఎక్కువగా మనకు బయటలాగా చాలా బటర్ ఎక్కువగా వేసేసి ఎక్కువగా రోస్ట్ చేసేసి అలా ఏమీ చేయనండి. జస్ట్ కొద్దిగా టూ సైడ్స్ కొంచెం వేడయ్యి కాస్త ఆ పచ్చివాసన పోయే వరకు అంటే చాలండి. మరీ ఎక్కువగా వాళ్ళలాగా బాగా బటర్ వేసేసి రోస్ట్ చేసేలాగా అయితే నేను చేయనండి. జస్ట్ 2 sides కొంచెం హీట్ అవ్వాలి. కర్రీ మాత్రం నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టాను. మార్నింగ్ అస్సలు అవ్వదండి. నాకు దానికి సంబంధించినవి కూరగాయలు అన్నీ కట్ చేసుకున్నాను. కొంచెం క్యాలీఫ్లవర్, కొంచెం ఇంట్లో క్యాప్సికమ్ ఉంది, క్యారెట్, అలాగే బీన్స్, పొటాటో, కొంచెం టమాటో, అవన్నీ కలిపి మెత్తగా చాలా సన్నగా తరిగి ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని తాలింపు వేసుకొని కుక్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ ఏం చేయాలంటే కొంచెం నెయ్యి లేదా బటర్ వేసుకొని ఈ పావుబాజీకి సంబంధించిన మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అదెంత ఒక 1/2 స్పూన్ అంతా వేసేసుకొని కొంచెం కసూరి మేతి వేసి జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, ఒకవేళ సాల్ట్ కనుక తగ్గిపోయింది, ఇలా నైట్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసుకొని కలుపుకొని ఈ మనం నైట్ ప్రిపేర్ చేసుకునే కర్రీ అందులో వేసుకోవడమే. కొంచెం ఎందుకంటే నైట్ చేసేసాను, కొద్దిగా తడక ఇవ్వడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. మరి ఫ్రిడ్జ్లోంచి తీసిన దానికంటే ఇలా కొంచెం వేడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకి పెట్టించేసానండి. చాలా హ్యాపీగా తినేశారు. మన ఇంట్లో చేసింది ఎంతైనా హెల్తీగా ఉంటుంది. ఒకవేళ పావుస్ అంటే బయట నుంచి తీసుకొచ్చిందే, కానీ కర్రీ మాత్రం మన ఇంట్లో చేసిందే కదండి. చాలా సాటిస్ఫై అనిపిస్తుంది అనమాట. ఇవేమో వాళ్ళకి దోశలు చేశాను కదండి. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏమో పావుబాజీ తినేశారు. దోశలు, చట్నీ నేను స్నాక్ బాక్స్లోకి పెట్టాను. అలాగే రైస్, సాంబార్ ఏమో ఇప్పుడు లంచ్లోకి పెట్టారండి. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు బ్రేక్ఫాస్ట్ తినేసాను దోశలు వేసేసుకొని. తర్వాత మిగిలిన పనులు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ టేబుల్ క్లీన్ చేయడము, అలాగే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకోవడము, అన్నీ ఊడ్చిపెట్టేసుకోవడము, అలాగే వాళ్ళు వచ్చేసరికి ఆఫ్టర్నూన్కి సంబంధించిన ఇంకా ఏమైనా పనులు ఉంటే చేసుకోవడము. ఇవేమో ముందు రోజు కూరగాయలు తీసుకొచ్చామండి. ఎవ్రీ సండే నేను ప్యూరోకి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తామన్నమాట. సో ఇవన్నీ ఒకటే రోజు కంప్లీట్గా క్లీన్ చేసేసుకొని సాల్ట్ వాటర్లోనే క్లీన్ చేసేసి అన్నీ కొంచెం ఆకుకూరలు అవన్నీ క్లాత్లో వేసి ఆరబెట్టిన తర్వాతనే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా నేను కొన్ని బాక్సెస్ తీసుకున్నాను. అది అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. అలాగే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఆ వీడియో తీస్తానండి. కూరగాయలని ఎలా క్లీన్ చేసుకోవాలి,
సాల్ట్ వాటర్లో క్లీన్ చేసేసుకొని కంప్లీట్గా ఒక క్లాత్లో వేసుకొని ఆరిన తర్వాతనే నేను బాక్సెస్లో అలాగే కొన్ని నెట్ బ్యాగ్స్లో స్టోర్ చేసి పెడతానండి. అలా చేసుకుంటే మనకి మార్నింగ్ పనులు చాలా ఈజీగా అవుతాయి. దానికి సంబంధించిన పిక్స్ని అయితే నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను. అలాగే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనము మార్నింగ్ ఒక ఐడియా వస్తుంది, ఏ కూరగాయలు కట్ చేసుకోవాలి, ఏవైతే మార్నింగ్ అనుకునేవి మనం ముందే పక్కన పెట్టుకోవచ్చండి. ఆ బాక్స్ని తీసి పక్కన పెట్టేసుకున్నామంటే మార్నింగ్ చాలా ఈజీగా అవుతుంది. కొన్ని అయితే నేను కట్ చేసి పెట్టుకుంటాను, కొన్ని అయితే చెక్కు తీసి పెట్టుకోవడము, హాఫ్ వరకు కట్ చేసి పెట్టుకోవడం అలా చేస్తాను. ఈ వీడియోలో మీకు ఆ పిక్స్ ద్వారా చూపిస్తానండి. బీన్స్ అలాగే చిక్కుడుకాయలు అవన్నీ నేను ఇలా హాఫ్ వరకు కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ చాలా సులువుగా అయిపోతుంది. కట్ చేసేసి పెట్టుకోవడము ప్లస్ అలాగే కడిగేసి రెడీగా ఉంటాయి. సాల్ట్ వాటర్లో కడుగుతానండి, అలాగే మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్లో కడుగుతాను. ఇలా క్యారెట్, కీరా చెక్కు తీసేసి హాఫ్ వరకు కట్ చేసి పెడతాను. మిగిలిన కూరగాయలన్నీ చూడండి ఇలా సాల్ట్ వాటర్లో ఒకసారి, నార్మల్ వాటర్లో ఒకసారి కడిగేసి పెట్టాను. అలాగే ఫ్రూట్స్ కూడా కడిగేసి పెడతానండి. ప్రతి ఒక్కటి ఇలా చేసుకోవడం వల్ల అటు హెల్తీకి మంచిది, అలాగే మనకి త్వరగా కూడా అవుతుంది. ఇలా బాక్స్లో రెడీగా ఉంటుంది. మనకి ఏది కావాలో అది ఈజీగా తీసుకొని రావచ్చు. టైం కన్జ్యూమ్ అవుతుంది, అలాగే హెల్త్తో పాటు టైం కూడా కన్జ్యూమ్ అవుతుంది కదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. దీనికి సంబంధించిన వీడియో మాత్రం తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ చూపించేది మాత్రం ఇది రోజ్మెరీ లీవ్స్ అండి. ఇది సూపర్ మార్కెట్లో అలాగే మేము తీసుకొచ్చేది అయితే ప్యూరో న్యాచురల్లో అక్కడ తీసుకుంటానండి. ప్రతి నెల నేను ఇది వెళ్ళినప్పుడు 1 మంత్కి ఒకసారి తెస్తాను. ఎవ్రీ సండే మాత్రం వెజిటేబుల్స్కి వెళ్తామండి. సండే ఒకవేళ 4 సండేస్కి సరిపోను నేను ఒకటి ప్యాక్ తీసుకొచ్చామంటే మనకు 4 సండేస్ సరిపోతుందండి. నేను అది ఆయిల్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు 11 o'clockకి నేను ఇది టీ రెడీ చేసుకొని తాగేస్తానమాట. ఈరోజు నాకు ఎందుకో టీ తాగాలనిపించింది. అది కూడా ఇందులో బ్రహ్మి వేసుకొని తాగుతానండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా హెడ్ఏక్గా ఉండి కొంచెం రెస్ట్లెస్గా అనిపించినప్పుడు, టైర్డ్గా ఉంది అని అనుకుంటే, అలాగే కొంచెం యాంగ్జైటీగా టెన్షన్గా అనిపిస్తుంది కానీ ఆ టైంలో ఇలా బ్రహ్మి తాగితే చాలా బాగుంటుందండి. టీలో షుగర్ ఏం వేసుకొని అక్కర్లేదు. ఇది ఒక 1 స్పూన్ వేసుకొని టీని వడపోసుకొని తాగొచ్చండి. మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే తాగండి. అమెజాన్లో కూడా దొరుకుతుంది బ్రహ్మి పౌడరు. మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి, టెన్షన్ని అంటే కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యే ఉంటాం కదా మనం, అలాంటి దాని నుంచి మనకు రిలీఫ్ ఇస్తుంది. నాకు ఇది తాగినప్పటి నుంచి చాలా చాలా రిఫ్రెష్గా అనిపిస్తుందండి. ఇంకా టీ తాగుతూ అలా బాల్కనీలో కూర్చొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకొని కాసేపు ఇక్కడ ఒక 10 to 15 minutes రిలాక్స్ అయ్యాయండి. తర్వాత ఇంకా మిగిలిన పనులు ఏమన్నా ఉన్నాయో అవన్నీ చూసుకొని, ఇది నా లంచ్ అండి. మార్నింగ్ చేసిందే చూసారు కదా, పల్లీ చట్నీ, అలాగే సాంబారు, ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, అలాగే కర్డ్, ఒక పుల్కా, అలాగే 1 bowl రైస్. ఇది నా డైట్. ఇది ఎవ్రీ డే ఇలాగే ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏమో కీరాస్ ఉంటాయి, ఒకసారి క్యారెట్, నాకు ఏది కావాలంటే అదే తీసుకుంటాను. కానీ ఇక్కడ సాంబార్లో మొత్తం క్యారెట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఇంకా ఏమి సలాడ్ లాగా అలా తీసుకోలేదండి. దీని తర్వాత ఒక 1 hour అలాగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా బట్టలన్నీ తీసుకొని వచ్చేసి ఫోల్డ్ చేసేసి ఐరన్ అన్నీ ఒక బాస్కెట్లో, ఐరన్కి ఇవ్వకుండా మనం రెగ్యులర్గా యూస్ చేసేవి పిల్లలకి ఎవరికి వాళ్ళకు టవల్స్, బెడ్షీట్స్, ఇంకా నాప్కిన్స్, బట్టలు ఏవి అందరికీ సపరేట్గా ఫోల్డ్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు 3:30 అవుతుంది టైము, పిల్లలు వచ్చే టైం అనమాట. ఈ టైం లోపల మనము ఇల్లు క్లీన్ చేసి పెట్టామంటే వాళ్ళకు కూడా ఇల్లు చాలా చూడడానికి నీట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనమాట. పిల్లలు వచ్చేసరికి బట్టలు అక్కడ ఇక్కడ పడేసి ఉంచామంటే వాళ్ళకి ఇంట్లోకి రాగానే ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు అసలు కూర్చోడానికి కూడా ఇష్టపడరు. మామూలుగా మనము బట్టలు అయితే ఎక్కడైతే ఫోల్డ్ చేయకుండా ఉంటాయో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. అలాగే నేను వాళ్ళకి స్నాక్స్ కోసమేమో అక్కడ స్వీట్ కార్న్ బాయిల్ చేసి పెట్టాను. అలాగే పాపకి హెయిర్ ఆయిల్ రాయడానికి కోసం రోజ్మెరీ ఆయిల్ చేశానండి. మనకు కావాల్సినంత ఒక 2 petals తీసుకొని కూడా అప్పటికప్పుడు పెట్టుకోవడం కోసం చేసుకోవచ్చు. అలాగే స్టాక్ కూడా చేసుకోవచ్చు. నేను రేపు చేద్దామని చెప్పేసి ఈరోజు మాత్రం ఒక 2 leaves తీసుకొని, అంటే 2 petals తీసుకొని ఆయిల్ తన వరకు చేసి పెట్టేశానండి. వాళ్ళకి ఇది స్నాక్ తినమని ఇచ్చేసి ఇంకా వెంటనే పాపకి స్నాక్స్ వాళ్ళు తిన్న తర్వాత తనకి ఆయిల్ మసాజ్ చేసేసాను అనమాట. ఇంట్లో పిల్లలు ఇద్దరు సేమ్ స్నాక్స్ ఇష్టపడరండి, కానీ వాళ్ళిద్దరూ ఒకటే తినేటట్టుగా మనం అలవాటు చేయగలిగితే చాలా బెటర్ అండి. అలాంటప్పుడు మనం ఒకటే రెసిపీ చేయొచ్చు. మా పిల్లలు ఒకరికి స్వీట్ కార్న్ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు, కానీ ఈరోజు ఇద్దరిని తినమని చెప్పాను. అలాగే నా కోసం డీటాక్స్ వాటర్ చేసుకున్నాను. పచ్చి పసుపు అలాగే అల్లము కొద్దిగా పుదీనా వేసి బాయిల్ చేసుకొని నేను డీటాక్స్ వాటర్ తాగేస్తాను. ఈవినింగ్ నేను కంపల్సరీగా తాగుతానండి.
అది అయిపోయిన తర్వాత పాపకి నేను రోజ్మేరీ ఆయిల్తో మసాజ్ చేసి పెట్టేశాను అనమాట. తనకి చిక్కులు తీసేసి జడ వేసేసి ఈవినింగ్ కంపల్సరీ జడ వేస్తే మార్నింగ్కి ఎక్కువ చిక్కులు కాకుండా ఉంటుంది. స్కూల్ టైంకి జడ కూడా ఫాస్ట్గా వేయగలుగుతామండి. ఈవినింగ్ రాగానే ఒకసారి చిక్కులు తీసేసి జడ వేయండి. మా పాపకి చాలా హెయిర్ ఉంటుంది. అనుకోకుండా దానికి హెల్త్ ఇష్యూస్ వల్ల ఐరన్ డెఫిషియన్సీ అయిపోయి చాలా హెయిర్ పోతుందండి. ఇక్కడ చూసారు కదా పిక్లో, తనకంత హెయిర్ ఉంటుంది. చాలా కట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో తనకి నేను ఎలాంటి ఆయిల్ని, అలాగే ఎలాంటి వాటర్ని, ఎలాంటి డైట్ని, అలాగే ఏ షాంపూ యూస్ చేస్తానో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది నైట్ డిన్నర్ అండి, గీ రవ్వ పొంగల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.